పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకుడా, స్తుతిస్తున్నాను ఆయన. ఈ స్థలంలో నిలబొట్టుకు మాత్రం తగిన వాటిని కాను కేవలం ఆయన అందించినటువంటి వాగ్దానాన్ని బట్టి, విధించినటువంటి దర్శనాన్ని బట్టి ఈ స్థలంలో నిలబడుతున్నాం. నన్ను కాల్చండి, నా పెదవులను కాల్చండి, నా శరీరాన్ని కాల్చండి, నా హృదయ స్థితిని సరిచేయండి. ఇదిగో పెద్ద విషయాలని వాక్యంలో ధ్యానిస్తుండగా ప్రభా, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు దయచేయండి. ఆయన మేము కాదు ప్రభా, మీరు ఈ స్థలంలో నిలబడండి. ఆయన ఇదిగో మా పెద్దలు కూడా ఆయన నీ యొక్క నామం హెచ్చింపబడినట్లుగా చేయండి. మీరే నీ కార్యము జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సమయము పోని ఒక్క దినములు చెడ్డవి కనుక మనము సమయాన్ని పోని ఒక సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ప్రభు మనకు చెబుతున్నది ఏంటంటే, ప్రభు మనకి ఈ దినం తెలియజేయాలనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఎంతో సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాము. మన యొక్క జీవితంలో సరైన సమయంలో స్పందించకపోతే, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునకపోతే ఏం జరుగుతుంది? చూడండి పిల్లగా, బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనం దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. ఎవరంటే వాళ్ళు, చూడండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా వద్దకు వచ్చి, మరణమగుచున్నావు, బ్రతకవు కనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చినట్టు చెప్పగా, అతడు తన ముఖమును గోడ వైపు తిప్పుకొని, యెహోవా యథార్థుడై సత్యముతో నీ సన్నిధినట్టు నడుచుకుందును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించిందినో ప్రభుతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయుష్యించాను. చూడండి పిల్లరా, తన జీవితము మరణకరమైనటువంటి రోగం ఏమొచ్చింది? చావు బతుకుల మధ్యలో పడి ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సేవకులు దర్శించి ఏం చేద్దాం ఉన్నాడు? నువ్వు మరణమైపోతా ఉన్నాం కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమని. ఎవరు వచ్చారు? యెషయా వచ్చాడు. చూడండి పిల్లరా, మనకు కూడా మన కుటుంబాల్లో మరణం అయిపోయే సమయంలో దేవుని సేవకులు వచ్చిపోవడం జరుగుతుంది. దినములు చెడ్డవి, సమస్యలు వస్తాయి. దినములు చెడ్డవి, పరిస్థితులు మారుతాయి. దినములు చెడ్డవి, కఠినమైన పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? సమయం పోనీ ఒక్క మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకున్నటకు మనం ప్రయత్నం చేయాలి. చూడండి పిల్లరా, హిజ్కియా దేవుడు యెషయా ఎప్పుడైతే హిజ్కియా దేవుడికి వచ్చి చెప్పాడు, నువ్వు మరణమైపోతావయ్యా, నీ ఇంటిని బాగు చేసుకో అన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? వెంటనే
తనకు తాను తగ్గించుకుని ప్రభు ఎదుట కన్నీళ్లు విడిచి పడుకుంటూ ఉన్నాడు. చూడండి పిల్లల, అలాగే మరొక వ్యక్తిని చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చదవచ్చు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణం ప్రవేశించినప్పుడు దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకపు పొందుదాడైనటువంటి ధనవంతుడైన జక్కయ్య అది పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడకూరాడు, కానీ పొట్టివాడుగా ఉన్నందువలన చూడండి జనులు గుంపు కూడి ఉండటం వలన చూడండి 7వ వచనం చూస్తే అందుకు ఆయన అది చూచి ఆయన 5వ వచనం చూసాం. 5వ వచనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూచి జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. చూడండి, యేసు ప్రభు దర్శించినప్పుడు, యేసు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యములను దర్శించినప్పుడు జక్కయ్య ఏం చేసినాడు? నేడు నీ ఇంట ఉండవలసి వచ్చినది అనుకున్నప్పుడు అతని స్థితిని మనుషులు తెలియజేస్తా ఉన్నాడు. ఎలా అంటాడంట? అందరూ అది చూచి వీడు పాపం కదా, వీడు దుర్మార్గుడు కదా, వీడు వ్యభిచారి కదా, వీడు లంచగండి కదా, వీడు నరహంతకుడు కదా, వీడి విషయం వీడంతా భయంకరమైన మనిషి కదా అని మనుషులు ఏమంటున్నారు? నీ స్థితిని ఏంటి చూపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు నీ ఇంట్లో నేను బస చేయాలి, ఉండాలనుకుంటున్నాను. ఇది నీకు దేవుడితో సంబంధం, అది నీకు మనుషులతో సంబంధం కాదు. దేవుడు నిన్ను దర్శించిన కాలంలో, దేవుడు నీ దగ్గరికి వచ్చిన సమయంలో నువ్వేం చేయాలా? మనుషులు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు? చూడండి పిల్లరా, ఏనాడైనా దేవుని సేవకులు పిలిచి నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టావా? నీ కుటుంబం దయ్యాల దెబ్బగా ఉందంటే కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఏనాడైనా దేవుని సంఘముని సన్నిధిలో కూర్చుందా? ఎవరుంటున్నారు నీతో? చూడండి పిల్లరా, దేవుడు వచ్చి ఉంటాను అన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు? సమయాన్ని పోగొట్టుకోవాలా. అయ్యా, నా కుటుంబం, నా ఇల్లు ఇదిగో పాపాత్మలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము. నువ్వు వస్తే ఏమైతుంది? వెంటనే జక్కయ్య ఏమన్నాడు తెలుసా? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము. యేసు ప్రభు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చినాడో జక్కయ్య జీవితం వస్తుంది, లక్షణం వస్తుంది. అందుకని ఏమన్నాడు? నా ఆస్తి నా బిడ్డల కంటే కూడా పేదలైనటువంటి మనుషులకు చెందాలి, అన్యాయంగా తీసుకుంటే 400 ఇచ్చేయాలి. దేవుని యొక్క మాట ప్రకారం జక్కయ్యను ఒప్పుకోమని దేవుడు చెప్పాడా? చెప్పలా. మరి ఎక్కడ మనసు అంటే నీ మనస్సు మారాలి, నీ మనస్సు మారాలి. నువ్వు ఇచ్చేదాని వెళ్తే దేవుడు చూస్తున్నాడు. అనేక మందిని తోడుస్తాడు. జక్కయ్య నువ్వు పాపి, దుర్మార్గుడు, ఈ ఇంట్లో దేవుడు అంటూ ఉంటాడు. నీ స్థితి అదేమో, నా స్థితి అదేమో, నీ పరిస్థితి అదేమో, నా పరిస్థితి అదేమో. చూడండి పిల్లగా, నువ్వు పాపి అని మనుషులు అనుకుంటున్నారంటే, నీ దుర్మార్గుడు అని మనుషులు అనుకుంటున్నారంటే, ఇంకా మనం ఒప్పుకోవాల్సినవి, సరిచేయబడవలసినవి, బాగు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఇంట్లోకి వస్తానన్నారో నువ్వు ఏం చేయాలన్నా యేసు ప్రభువారిని ఆ సమయాన్ని పోగొట్టుకోకూడదు. అయ్యా, ఈరోజు కాదు, కానీ మనిషి యొక్క జీవితం తినడం, ఆయన సొంత పనులు చూసుకోవటం, ఆయన సొంత బిడ్డలు చూసుకోవటం, అంతవరకే అయిపోయింది. దేవుని గురించిన ఆశలు చచ్చిపోయినాయి. ఆయన్ని ఎవరో చూడాలని పరుగులెత్తుకొని చెట్లకి ఆశలు పోయినాయి. సినిమా హీరోలు చూడటానికి పరిగెత్తాం, రాజకీయ నాయకులు చూడటానికి పరిగెత్తాం, మన అవసరం అయితే ఆఫీసుల చుట్టూ పరిగెత్తుతాం. కానీ దేవుని గురించినటువంటి ఆశల కొరకు పరిగెత్తేటువంటి ఆశలు చచ్చిపోయినాయి. చూడండి, మరొక వ్యక్తిని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము
13-15 చదువుతాం. అపోస్తలుల కార్యాలు త్వరగా ముగిస్తాను. విశ్రాంతి దినమున గవి దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుచుండగా జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగుడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరుచును గనక పౌలు చెప్పిన మాటలను లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారిని బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేస్తుంది. చూడండి పిల్లరా, దేవుని హృదయాన్ని దర్శిస్తే ఎవరిని బలవంతం పెట్టాలా? ఎవరిని బలవంతం పెట్టాలా? ఈ లోక సంబంధమైన విషయాలకి నువ్వు ఎంత బలవంతం పెడతావు? ఈ లోక విషయాల కొరకు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు నువ్వు ఎంత చింతిస్తావు, ఎంత బాధపడతావు? చూడండి, ఏనాడైనా యేసు ప్రభు కానీ దేవుని బిడ్డలను బలవంతం పెట్టి ఇంటికి తీసుకెళ్ళావా? అనుభవం నీకు అనుభవం లేదు అంటే నీ వాక్యం నీ హృదయంలో లేనట్టు. ఆమె నా హృదయం నేను విశ్వసించిన దానిని నువ్వు అనుకుంటే, ఏమంటుంది? నేను ప్రార్థనా పరురాలు అనుకుంటే, నేను విశ్వాసం ఉన్నదాన్ని అనుకుంటే, నేను నా ఇంట్లో ప్రార్థన చేసేవాడిని అనుకుంటే, మీరు ఈరోజు నా ఇంటికి ఎంత సవాలుకరమైనటువంటి మాట మాట్లాడు. నీ గురించి సాక్ష్యం ఇస్తాం. నేను విశ్వాసం కలవాలని అనుకుంటే ఈరోజు మీరు నా ఇంట్లో బస చేయమని ఏం చేస్తున్నామా? బలవంతం పెడుతుంది. మన బంధువులు పెడతాం, ఉండండి మీరు 2 రోజులు, ఉండండి బాబు 2 రోజులు, 2 రోజులు ఉండొచ్చుగా, ఎప్పుడే వెళ్తున్నారా? ఈనాడైనా దేవుని సేవకులు చూడండి, ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడు వెళ్తారా ఎదురు వస్తుంది కదా. పిల్లలు కూడా వీళ్ళు పోతే టీవీ చూసుకోవాలి, వీళ్ళు పోతే ఫోన్లు చూసుకోవచ్చు. ఏందమ్మా ఎప్పుడు వెళ్తారా ఇల్లు? ఏంటిది? ప్రార్థన చేసే మనుషులు ఎప్పుడు పోతే అప్పుడు ఆ సొంత పనులు చూసుకోవాలి. లూదియా స్థితిలో లేదు. లూదియా ఉంది, బలవంతము చేసి దేవుని సేవకుల ఇంటికి నడిపించుకుంది. నడిపించిన దాన్ని బట్టి ఏమైంది? ఆ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించుకుంది. తన కుటుంబాన్ని అంతా నడిపించుకుంది, తన కుటుంబాన్ని అంతా బాగు చేసుకుంది. ఎవరుంటున్నారు నీ కుటుంబంలో? ఎవరిని బలవంతంగా తీసుకుపోతున్నాం? మన కుటుంబాల్లో బలవంతంగా తాగుబోతులు ఉంటున్నారు, మన కుటుంబాల్లో బలవంతంగా వ్యభిచారమైన మనుషులు ఉంటా ఉన్నారు, మన కుటుంబాల్లో బలవంతంగా ఎవరు ఉంటా ఉన్నారు? నరహంతకులు ఉంటా ఉన్నారు, కక్షలు సాధించేవారు ఉంటా ఉన్నారు, సాడిలు చెప్పేవాడు సనుక్కునే వారు ఉంటా ఉన్నారు. మన కుటుంబాల్లో మనుషులు ఒకళ్ళంటే ఒకళ్ళు పడని మనుషుల కొరకు కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? కన్నీరు గారుస్తూ ఉన్నారు. నువ్వే స్థితిలో ఉన్నావు. విశ్వాసకి ఎవరి కొరకు బలవంతం చేయాలి? విశ్వాసకి ఎవరిని కోరుకోవాలి? దేవుని యొక్క బిడ్డల్ని కోరుకోవాలి, దేవుని సేవకుల్ని కోరుకోవాలి. చూడండి బిడ్డలు, మనకు వ్యక్తించుకుందాం. అపోస్తలుల కార్యాలు అదే 16-24 చదివితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించినప్పుడు, కీర్తనలు పాడుచున్నప్పుడు ఖైదీలు వినుచుండెను. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు ఏమని చూడండి పిల్లరా, ఆ భూకంపం వచ్చినప్పుడు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచిండు చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొని పోయాడు. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడ ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలు శీలకు సాష్టాంగపడి సాగిలపడి తీసుకొని వచ్చేలాగా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? పౌలు శీలను బంధించినప్పుడు, పౌలు శీలలో పాటలు పాడినప్పుడు
పౌరశీలలు పాటలు పాడి ప్రార్థిస్తున్నప్పుడు భూకంపం వచ్చిందండి. భూకంపం వస్తే ఆ భూకంపానికి ఏమైనా తలుపులన్నీ తిరుగుబడ్డాయి. తెరవబడినప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి నాయకుడు అనుకున్నాడు, అందరూ పారిపోయారు. చూడండి పిల్లరా, చెరసాల నాయకుడు అనుకున్నాడు అందరిలాగే వీళ్ళు పారిపోతారు అనుకున్నారు. చెరసాలలో మరి ఇంతకుముందు భూకంపం వచ్చిందో తెలియదు, తలుపు తెలవబడలేదు. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది? వీళ్ళు అందరిలాంటి ప్రార్థన వాళ్ళే, వీళ్ళు అందరిలాంటి క్రైస్తవులే, వీళ్ళు అందరిలాగే మేము తింటాము మీరు తింటాక ఏమైంది, మేము బాంబులు పిలుస్తాం మీరు కాల్చినాక ఏమైంది, దీపావళికి క్రైస్తవులు పిలుస్తాం మీరు కాల్చినాక ఏమైంది, మేము విగ్రహ సంబంధమైన తింటాం మీరు తింటాక ఏమైంది, మేము సంక్రాంతి చేస్తాం మీరు సంక్రాంతి చేయడానికి ఏమైంది. క్రైస్తవులైనటువంటి మనుషులే. పౌరశీలలు కూడా ఇలాంటి వాళ్ళు అనుకున్నారేమో అనుకుని అందరూ పారిపోయి ఉంటారు. ఇప్పుడు నాకు మరణశిక్ష అనుకుని కత్తి దూయపోతే ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నాడు? ఏ హాని చేసుకోవద్దయా, మేమందరం పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు తన జీవితంలో అవకాశం దొరికింది. ఇప్పుడు ఏం చేయాలి? అవకాశం దొరికినప్పుడు అంటే అటు ఏమన్నాడు? రక్షణ పొందటకు ఏం చేయాలి? పొందమని చెప్పామా? రక్షణ పొందమని చెప్పాడా? పోలీసు చెప్పారా? చెప్పలేదు. రక్షణ పొందమని చెప్పలేదు. ఎందుకు రక్షణ పొందాలనుకుంటున్నాడంటే సమయం. పౌరశీలలు ఏమని చేసుకోవద్దు, కత్తి దూయొద్దుగా ఉన్నాము అన్నప్పుడు ఆ యొక్క నాయకుడు, ఆ యొక్క చెరసాల నాయకుడు ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాయా? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? చూడండి, ఇలాగ ఎంతో మంది బైబిల్లో ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. వారందరూ ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా ఏం చేసినారు? అజ్ఞానుల వల్లే కాక దొంగల సిలువలో ఉన్న దొంగ ఏమంటాడు? అయ్యా నాకైతే ఈ శిక్ష తగ్గిందేనయ్యా, కానీ నీకు ఈ శిక్ష తగింది కాదు, ఎందుకంటే నీ కొరకు ఎంతో మంది కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళందరూ మేలు పొందినారే కదా, ఎంతో మంది సహాయం చేయబట్టే కదా నీ కొరకు కన్నీరు కారుస్తున్నారు. దొంగలు సిలువలో దొంగ తన జీవితాన్ని ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? నాతో కూడా చూడండి పిల్లరా, అలాంటి అవకాశం లేనటువంటి వారు ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. ఎవరున్నారు? ధనవంతుడి దగ్గరికి వచ్చాడు. ఎవరు? లాజరు ఎదురుగా ఉన్నవాడు. ధనవంతుడు ఏం చేశాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? సమయాన్ని ఎవరి కొరకు కేటాయించాడు? బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, పార్టీల కొరకు, ఫంక్షన్ల కొరకు, తన తోటి ఉన్నతమైనటువంటి మనుషుల కొరకు ధనవంతుడు ఏం చేశాడు? సమయాన్ని వెచ్చించాడు. ఎక్కడున్నాడు? ఆ తరంలో కేకలేస్తా ఉన్నాడు. ఏశావు ఎక్కడున్నాడు? తన తమ్ముడు పగబట్టి ఎలాగైనా చంపాలని తిరుగుతున్నాడు. ఎందుకు? చూడండి, హృదయంలో కక్ష పెట్టుకున్నాడు. కాబట్టి మనము అలాగే మన సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వారుగా. చివరికి మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 1:3 ప్రకటన గ్రంథం 1:3 చూసి ముగిస్తాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని వినిందులో రాయబడిన సంగతులు గైకొన్న వారును ధన్యులు. సమయము సమీపించింది కనుక మనం ఏం చేయాలి? వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించిన వాడు ఏమవుతారు? ధన్యులు. సమయాన్ని వినియోగించుకున్నటువంటి హిజ్కియా తన జీవితంలో 15 సంవత్సరాలు పొడిగించుకున్నాడు. తన యొక్క
సమయాన్ని పోగొట్టుకుంటే యేసు ప్రభువును వెతికిన జక్కయ్య తన ఇంట్లోకి యేసు ప్రభువును ఆహ్వానించుకొని తన జీవితంలో రక్షణ తెచ్చుకోగలిగినాడు. లూదియా ఇక్కడ ప్రార్థన జరిగి ముగించిన తర్వాత కూడా లూదియా దేవుని సేవకుడిని పోగొట్టుకోకూడదు అన్నటువంటి అవకాశం దొరికినప్పుడు, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం పరచుకోండి. అలాగే మన జీవితంలో జైగాధికారి ఎలాగ మార్చబడ్డాడు, సిలువలో దొంగ ఎలాగ మార్చబడ్డాడు, అలాంటి తరుణం నీకు రావచ్చు కాకపోవచ్చు. సమయం ఉన్నప్పుడే ప్రభువును కలుపుకున్నాం. సమయం ఉన్నప్పుడే మనము జ్ఞానం కలిగి నడుచుకున్నట్టుగా జాగ్రత్త పడదాం. ఇతర మాట ప్రభు దీవించినట్టు ప్రార్థన చేసుకున్నాం. చేయండి, ప్రార్థన చేయండి.